హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎక్స్ప్రెస్ బ్లాగ్స్. ఎలా ఉన్నారని అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలి దేవుని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈరోజు సండే వచ్చి హాలిడే కదండి పిల్లలే, అందుకే బయటకి ఎక్కడికన్నా వెళ్దామని చెప్పి అలా ఎదురుకొట్టేది వెళ్తున్నాం. మళ్ళీ వీడియో కంటిన్యూ చేస్తాను. ఇక్కడ చూడండి, అడెనియం ఫ్లవర్ అయితే పూసింది. చాలా రోజుల తర్వాత అయితే పూసింది. మొన్నటిదాకా మొక్క వాడిపోయినట్టు అయిపోయింది, కానీ కొంచెం ఎండలు అవి తగలగా స్టార్ట్ అవ్వగానే మంచిగా అయితే ఫ్లవర్ అయితే పోసింది. ఫస్ట్ ఫ్లవర్ అది. మళ్ళీ ఇప్పుడు ఇంకా బైక్స్ స్కూటీస్ అన్నీ లోపలైతే పెట్టేసి మేమైతే బయలుదేరుతామండి. ఆల్రెడీ టైం వచ్చి 11:30 అయింది. యాదగిరిగుట్టకి వెళ్ళేసరికి 1:30 అట్లా అవుతుందేమో నాకు తెలిసి. ఇక్కడ వచ్చేసి అందరం కలిసి కార్లో అయితే మా మేనగోళ్ళు మేనరుడు మేము నలుగురం కలిపి అయితే కార్లో అయితే బయలుదేరి వెళ్ళాం. విఐపి దర్శనం అయితే అయ్యిందండి మాకు యాదగిరిగుట్టలో. చాలా రోజుల తర్వాత అయితే వెళ్ళాం మేము. చాలా అయితే బాగుంది. అప్పుడెప్పుడో ఒకసారి అంటే మళ్ళీ కొత్తగా కట్టారు కదా టెంపుల్, మళ్ళీ అప్పుడైతే వెళ్ళాము. అప్పుడు ఫోన్స్ గట్ట ఏమి అయినా లోపలికి ఫోన్స్ గట్ట ఏమి అలౌ చేయరండి. ఇంకొచ్చి ఇక్కడ రింగ్ రోడ్ అయితే ఎక్కాము. ఇంకా రింగ్ రోడ్ మీద అయితే కార్ అయితే ఒక మేఘాల్లో వెళ్ళినట్టు వెళ్తూ ఉంటుంది. కానీ స్పీడ్ లిమిట్ వచ్చి 120, అంతకంటే స్పీడ్ వెళ్ళకూడదు, చాలా డేంజరు. యాదగిరిగుట్ట వెళ్ళక కూడా చాలా రోజులైంది. ఊడు మంచిగా కొత్తగా అయితే డెవలప్ చేశారు. చాలా చాలా అయితే బాగుంది. మీలో ఎంతమందికి యాదగిరిగుట్ట తెలుసో నాకైతే కామెంట్ అయితే చేయండి. ఇంకా అలా వెళ్ళిపోతూ ఉన్నాయి. రోడ్ సైడ్ చూడండి, వైట్ ఫ్లవర్స్, పింక్, ఎల్లో అన్ని ఫ్లవర్స్ అయితే ఉన్నాయి. చాలా బాగున్నాయి చూడడానికి అయితే. నాకైతే మొక్కలంటే చాలా ఇష్టం, పిచ్చి మొక్కలంటే. ఇంకా ఇది వచ్చేసి భువనగిరి కోట అండి, చాలా బాగుంది. పైన ఎత్తులో ఉంటుంది. ఒక్కసారి కూడా మేమైతే వెళ్ళలేదు అసలు. ఎప్పుడు యాదగిరిగుట్ట వెళ్ళినా చూడడమే కానీ ఇంకా వెళ్ళలేదు ఎప్పుడు కూడాని. చూస్తుంటే దూరం నుంచి చాలా అయితే బాగుంది కదండి భువనగిరి కోట. ఇంకా చూడండి, అవన్నీ అయితే కొండలు. ఇది వచ్చేసి ఇంకా యాదగిరిగుట్ట అయితే టర్న్ అయిపోయాము. ఇక్కడ వచ్చేసి చెరువు అయితే ఉంది. మళ్ళీ కొత్తగా అంతా డెవలప్ చేశారు కదా, చాలా అయితే బాగుందండి చూడడానికి. ఇది కూడా చూడండి, శిల్పకళారామం ఏదో ఇది, చాలా బాగుంది. కొత్తగా కట్టారంట అవన్నీ కూడా. ఇది కూడా టెంపుల్ అండి. ఫస్ట్ ఇక్కడ నుంచి స్టెప్స్ ఉండి స్టెప్స్ మార్గంగా వెళ్ళాలంటే ఇలా వెళ్ళాలి. ఇంకా కారులతో పైకి వెళ్ళాలంటే ఇలా రైట్ తీసుకొని అయితే వెళ్ళాలి. మాకు మా ఫ్రెండ్ ఎవరో తెలిసిన వాళ్ళు ఉన్నారంట, అందుకే విఐపి దర్శనం చేయించేసారు వాళ్ళు. మేము 1:30కి అట్లా వెళ్ళాము గుడి లోపలికి. వెంటనే దర్శనం అయితే అయిపోయింది మాకు. చాలా అయితే బాగుంది. ప్రశాంతంగా అయితే దర్శనం అయితే చేసుకున్నాం మేము. చూడండి, మొత్తం కొండపైన అంతా గడ్డి అంటే మొక్కలతో డెకరేషన్ అయితే చాలా చాలా బాగా అయితే చేశారు. రోడ్లు కూడా చాలా నీట్గా అయితే ఉన్నాయి చూడడానికి. చూడండి, టెంపుల్కి ఎంటర్ అవుతూ ఉంటుంటే అదో తెలియని ప్రశాంతత అయితే నాకు చాలా బాగా అనిపించింది. ఇంకా గుడిలోకి వెళ్ళిన తర్వాత ఫోన్లు నాట్ అలౌడ్ అండి, అందుకే ఫోన్స్ కార్లోనే వదిలేసాం మేము. అక్కడికి వెళ్ళిన తర్వాత దర్శనం అది చేసుకుని వచ్చాము. కొన్ని పిక్స్ కూడా దిగాము అక్కడ, చాలా రోజులు అయిందని చెప్పి. ఇక్కడ చూడండి, పైకి వచ్చాం కదా, కింద కూడా లొకేషన్ చాలా బాగుంటుంది. మీకైతే ఇక్కడ నేను కింద లొకేషన్ చూపిస్తాను, చూసేయండి. చాలా చాలా అయితే బాగుంటుంది. పైన ఉన్నాం మేము. కింద లొకేషన్ అయితే చాలా చాలా బాగుందండి చూడడానికి. చాలా ఇల్లులు ఇంకా రోడ్లు అవంతా అయితే చాలా నీట్గా అయితే కనబడుతున్నాయి చూడడానికి. చూడండి ఇక్కడ అయితే ఎంత బాగుందో. ఎలా ప్రశాంతంగా ఉంటే చాలా బాగుంటుంది కదండి ఎవరికైనా కానీ. ఏదైనా అది కాకపోయినా టెంపుల్ కాదు, ఇంకా ప్రశాంతంగా అయితే మనకి అనిపిస్తూ ఉంటుంది. ఇంకా గుడి లోపలికి వెళ్ళి దర్శనం అది చేసుకున్నాము. దర్శనం లడ్డూలు అయితే ఇచ్చారు. రెండు లడ్డూలు ఇచ్చారు. మళ్ళీ పులిహోర అయితే కొనుక్కున్నాము. పెద్ద లడ్డూలు అండి. లడ్డూలు అయితే చాలా టేస్ట్ ఉన్నాయి. దేవుడి ప్రసాదం కదండి, ఎంతైనా చాలా అయితే బాగుంది. ఇంకా పులిహోర అయితే తీసుకున్నాం. ఇక్షిత్ వెళ్ళాడు పులిహోర తీసుకురావడానికి అయితేని. ఇంకా పులిహోర తీసుకొని వచ్చి టిఫిన్ ఏం చేయలేదని చెప్పి ఇంకా పులిహోర కారులో కూర్చొని అయితే అందరం తింటున్నాం. మనసో ప్యాకెట్ అయితే తీసుకుని ఉన్నాం. పులిహోర తీసుకున్నాను. వీళ్ళైతే నాకు సర్ప్రైజ్ అన్నారండి. ఏంటా అనుకున్నాను నేను. మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి అటునుంచి అటే వెళ్దామని చెప్పి ఇంకా అటునుంచి అటే కేశవపూర్ అయితే పడమటి కేశవపూర్ అయితే తీసుకున్నాను. బయలుదేరి వెళ్ళే దారిలో చూడండి, రోడ్డు పైన వాటర్ వెళ్తూ ఉంది. చాలా అయితే బాగుంది. కానీ కారు కూడా చిన్న డ్యామేజ్ అయితే ఉంది. అరే విండో ఓపెన్ చేస్తే చాలు ఇంకా ఇదా. ఎక్కువ వాటర్ ఇంత ఫ్లో ఉందండి వాటర్.
చూడండి. పొలాలు అవన్నీ అయితే చాలా చాలా బాగున్నాయి. గ్రీన్గా ఉన్నాయి. వరి పొలాలండి, పచ్చని పొలాలు, చాలా ప్రశాంతంగా ఉంది నాకైతే. మీకు కూడా ఇలా పొలాల్లో వెళ్ళాలి చేయాలంటే చాలా ఇష్టం ఉంటుంది కదండి. ఎవరికి ఇష్టం ఉంటుంది చెప్పండి ఇలా వరి పొలాల్లో వెళ్ళాలంటే. నాకైతే చాలా ఇష్టం అండి. మీలో ఎంతమందికి ఇష్టమో నాకైతే తెలియదు, కానీ నాకైతే చాలా చాలా ఇష్టం. చూడడానికి రెండు కళ్ళు కూడా సరిపోవు ఆ పచ్చని పొలాలను అలా చూడడానికి. ఎందుకంటే సిటీలో ఎక్కడ చూసినా ఇరికి ఇల్లులు తప్ప ఏమి ఉండవు. ఇంట్లో పెంచుకునే చిన్న చిన్న మొక్కలు తప్ప ఇలాంటి తాడి చెట్లు, ఈ పచ్చని పొలాలు ఎక్కడా కనిపించవండి సిటీలో. ఎప్పుడో ఒకసారి వచ్చి ఇలా ఎంజాయ్ చేస్తూ ఉంటే ఆ ఫీలే వేరండి నిజంగా. పల్లెటూరులో ఫ్రెండ్స్ ఇల్లు ఉంటే ఇంకా చాలా లక్కీ. ఇంకా అలా వెళ్తూ ఉన్నామండి. రూట్ గూగుల్ మ్యాప్ అయితే పెట్టుకొని అలా వెళ్ళిపోతూ ఉన్నాము. ఎందుకంటే మేము డైరెక్ట్గా రూట్ నుంచి రావట్లేదు, యాదగిరిగుట్ట నుంచి. ఈ ఫ్లవర్స్ చూడండి, శివరాత్రికి దేవుడికి పెట్టుకుంటారండి. చాలా ఫ్లవర్స్ ఏమంటారు అవి, ఎల్లో పింక్ ఉన్నాయి అక్కడ. అదే ఎల్లో ఆరెంజ్ అయితే ఉన్నాయి. ఇక్కడికి వచ్చేసి గూగుల్ మ్యాప్ అయితే పెట్టుకొని వచ్చాం. రూట్ కొంచెం మిస్ అయ్యింది. మళ్ళీ రూట్ అడుక్కుంటూ వెళ్ళిపోతున్నాము. వెళ్ళే దారిలో ఫైనల్ ఇంటికైతే చూడండి మా ఫ్రెండ్ వాళ్ళ ఇల్లు. తిన్నావా? హాయ్ చెప్పు, హాయ్ చెప్పు, హాయ్ హాయ్. మన ఫ్రెండ్స్ కి హాయ్ చెప్పు, హాయ్ హాయ్. ఇప్పుడు చెప్పదు ఇంకా మను హాయ్. మరీ దారుణంగా అయిపోయింది మను అయితే నిజంగా. సాను హాయ్ చెప్పు. గుడ్డు పిల్ల హాయ్. అక్కడ ఉన్నాయంట చూపెడుతుంది, పెట్టమంటుంది నిన్ను. కృష తల్లేది కబుర్లు చెప్పు, కబుర్లు చెప్పు. కాసేపు కబుర్లు అయ్యి చెప్పుకున్నాను మా ఫ్రెండ్ నేను. ఆ తర్వాత పిల్లలు వచ్చేసి పిల్లలతో అయితే మంచిగా సరదాగా అయితే ఆడుకున్నారు. ఇంకా భోజనం చేద్దామని చెప్పి అప్పటికి 4:30 5 ఏమో అయిందండి. భోజనం అయితే చేస్తూ ఉన్నాం. బగారా రైస్, చికెన్ కర్రీ, మటన్ కర్రీ, పెరుగు, ఇంకా చాలా అయితే బాగున్నాయి. ఇంకా అందరం కలిసి అయితే భోజనం అయితే చేస్తూ ఉన్నాం. చూడండి అక్కడ క్యూట్ పిల్ల ఎలా ఎక్కిరిస్తూ ఉందో. మా ఆయన అంటే చాలా భయం అండి. అస్సలు వెళ్దాం మా ఆయన ఇక్కడ ఉంటే ఆమె వేరే రూమ్లో ఉంటుంది, అంత భయము. మను కూడా ఫస్ట్ అలాగే చేసేది. మా ఆయన ఇక్కడ ఉంటే ఆమె అక్కడ ఉండేది. చాలా భయపడతారు పిల్లలు ఎందుకో మా ఆయనకి పిల్లలు అంటే చాలా ఇష్టం. క్రిష ఇంకా చిన్నపిల్ల కాబట్టి వచ్చి మంచిగా అయితే ఒళ్ళో కూర్చుంది. మీరు మాతో వచ్చండి, రేపు వస్తాడు. పెళ్లి రోజు అక్కడే జరుపుకుందరు మంచిగా. పెద్ద రూమ్ ఉంది సార్ మంచిగా. వీడియో తీస్తలే, ఫోటో తీస్తున్నాను చెప్పు. ఫిష్ జీ ఫర్ గోట్. ఇప్పుడు తిన్నావు కదా మటన్. గోట్ బాయ్ బాయ్. పెద్ద ఫ్యామిలీ మీది. కిచ్చులు బాయ్ బాయ్ బాయ్. షాను బాయ్ రా. మను బాయ్ బాయ్. అరే కానీ బాయ్. జ్యోతి జాగ్రత్త పిల్ల. ఇంకా అంతేనండి, ఇంటికైతే వెళ్ళిపోతున్నాము. చిన్న పాపని అయితే కారులో ఎక్కించుకొని కొంచెం దూరం అయితే వెళ్దామని చెప్పి బయలుదేరాము. ఇంకా చూడాలి షానుగాడు అంటే మను కాదు షానుగాడు అయితే వాళ్ళ చెల్లి కోసం అయితే ఏడుస్తూ ఉన్నది. చాలా ఏడ్చిందండి, నాకు చెల్లి కావాలని. అది మాత్రం అయితే రాదంట. ఇక్కడ చూడండి సన్సెట్ ఎంత బాగుందో చూడడానికి. చీకటి అవుతూ ఉంది, సన్న లోపలికి అయితే అలా సెట్ అయ్యండి మంచిగా. చూడండి లొకేషన్ అయితే ఎంత బాగుందో చూడడానికి. ఇక్కడ వెళ్ళే దారిలో అండి ముడుపుల అమ్మవారంట ఉన్నారు. చాలా పవర్ఫుల్ దేవుడు చూడడానికి. అప్పుడే అయితే పూజ చేస్తూ ఉన్నారు.
హారతి అది ఇస్తూ ఉన్నారు. ఇంకెళ్ళి దర్శనం చేసుకుందామని చెప్పి వెళ్ళి దర్శనం అయితే చేసుకున్నామండి. ఫస్ట్ టైం అయితే వెళ్ళాం. ఎప్పుడు వెళ్ళినా అటే వెళ్తాం కానీ ఎప్పుడైతే ఆ టెంపుల్కి అయితే వెళ్ళలేదు మేము. ఇంకా అందరం కలిసి ఇంకా హారతి అది ఇస్తున్నారు, దర్శనం అది చేసుకోవచ్చు అని చెప్పి అందరం అయితే వెళ్ళి మంచిగా హారతి అంతా అయ్యేంత వరకు అయితే ఉండి దర్శనం అది చేసుకుని హారతి అది తీసుకొని నమస్కారం అయితే చేసుకొని వచ్చాం. ఇంకా అందరికీ ఒక్కొక్కరి పేరు మీద అయితే నామగోత్రాలు అవి చదివి అయితే పూజ అయితే చేశారండి. ఇంకా మా ఆయన గారు లాస్ట్ అయితే వచ్చారు కార్ పార్కింగ్ చేసి సైడ్కి. ఇంకా దగ్గరికి వెళ్ళి దక్షిణాది వేసి మంచిగా అయితే మొక్కుకున్నాం అందరం కలిసి. పక్కనే చూడండి పెద్ద అమ్మవారు, ముడుపుల అమ్మవారు అంట. చూడడానికి చాలా బాగుంది. ఇప్పుడు అటే వెళ్తాం కానీ ఎప్పుడు వెళ్ళలేదు. చాలా బాగుంది. ఇక్కడ కూడా కొన్ని పిక్స్ అయితే దిగారు మా అమ్మాయిలు. చూడండి అమ్మవారు ఎంత బాగున్నారు చూడడానికి. 2 కళ్ళు కూడా సరిపోవట్లేదు. నిజంగా గుడికి వెళ్తే ఎంత ప్రశాంతంగా ఉంటుందో నిజం చెప్పాలంటే చాలా పీస్ఫుల్గా ఉంటుంది మైండ్. ఫస్ట్ టైం అయితే వెళ్ళాము మేము. చాలా అయితే బాగుంది. ఇంకా రింగ్ రోడ్ టోల్ ప్లాజా దగ్గర చూడండి అస్సలైతే ట్రాఫిక్ అస్సలైతే ఖాళీ లేదు. అక్కడే కొంచెం లేట్ అయిపోయింది ఇంటికి వెళ్ళేటప్పుడు. చాలా వెహికల్స్ అయితే ఉన్నాయి. సండే కదండి అందరూ బయటకు వెళ్తూ ఉంటారు. అటు నుంచి ఇటు వచ్చేవాళ్ళు, ఇటు నుంచి అటు వెళ్ళేవారు అయితే ఉన్నారు. ఫుల్ ట్రాఫిక్ అయితే ఉంది. అక్కడ ఒక 5 మినిట్స్ ట్రాఫిక్లోనే అలా ఉండాల్సి వచ్చింది. ఇంకా ఫైనల్లీ ఇంటికి అయితే వచ్చేసామండి. ఇంటికి వచ్చేసి ఇంకా మళ్ళీ రైస్ అయితే పెట్టుకున్నాము. రైస్ పెట్టుకుని వంట అయితే చేసుకొని తినేసాము. అంతేనండి. ఈ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ అయితే ఇచ్చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మరి ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. అంతవరకు సెలవు, నమస్కారం, బాయ్.